మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం. ఈరోజు మనమంతా ఓం శ్రీ గురుదత్తాయ నమః అని చెప్పిద్దాం. ఆ గురుదైవానుగ్రహాన్ని పొందుదాం. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. కొందరికి అసలు గురువు అంటే ఎవరు అనే సందేహం కలుగుతూ ఉంటుంది. గురువు అంటే మనకు జీవితం సన్మార్గంలో సాగేందుకు ఏ అంశాన్ని బోధించేవారెవరైనా గురువే. అంతా మనకే తెలుసు అనుకునేవారు అజ్ఞానులు. ప్రతివారి నుండి ప్రతిక్షణం ఏదో ఒకటి నేర్చుకోవాలనుకునేవారు నిత్య విద్యార్థులు. కొందరు విభిన్నమైన వేషాలను ధరించి సంఘంలో గురువులుగా చలామణి అవుతూ భోగ విలాసాలను అనుభవిస్తుంటారు. కానీ వారికి కించిత్ జ్ఞానం కూడా ఉండకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే మొత్తం ఈ జగత్తుకు గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే ఆయన జగద్గురువు. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక వేటగాడు వేటకెళ్ళాడు. అతడి కంటికి ఓ పులి చిక్కింది. వేటగాడిని గమనించిన పులి పరిగెత్తడం ప్రారంభించింది. వేటగాడు దాన్ని వెంబడిస్తున్నాడు. అంతలో జోర్న వర్షం మొదలైంది. వర్షపు నీటి ప్రవాహంలో పులి కొట్టుకుపోసాగింది. వేటగాడు కూడా నీటి ధాటిని తట్టుకోలేక కొట్టుకుపోతున్నాడు. అంతటి పులి దీనంగా గాండ్రిస్తోంది. వేటగాడు కూడా తనను కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తున్నాడు. అంతలో నీటిలో కొట్టుకుపోతున్న ఒక చెట్టు తగిలి పులి వేటగాడు ప్రాణాల్ని రక్షించుకున్నారు. చెట్టు మీద చెరోవైపు ఉన్న పులి వేటగాడు ఒకరినొకరు చూసుకుని భయపడ్డారు. కానీ అంతలోనే వేటగాడు తన ప్రాణం దక్కింది, అంతే చాలనుకున్నాడు. తీరా చెట్టు దిగిన తర్వాత పులి పరుగులంకించుకుంది. కానీ వేటగాడు మాత్రం పులి తప్పించుకుందే అనుకున్నాడు. అంటే మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా, కష్టాన్ని దాటిన తర్వాత మరొక రకంగా ఆలోచిస్తాడు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే మహాగణపతి ముందు విప్పు నూనెతో 2 దీపాలను వెలిగించి తెల్లని ఆవాలలో గంధాన్ని కలిపి మహాగణపతి 12 నామాల్ని కానీ అష్టోత్తరాన్ని కానీ పఠిస్తూ గన్నేరు పుష్పాలతో కానీ పారిజాత పుష్పాలతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజించాలి. ఇలా పూజిస్తూ గణపతికి సంబంధించిన ఏ నామాలనైనా పఠిస్తే ఉద్యోగంలో ప్రగతి సాధ్యమవుతుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లోని వాస్తు దోషాల వల్ల కుటుంబ సభ్యులు వ్యసనాలకు బానిసలవుతారు. ఎందుకు కారణం? నైరుతి దిశలో వాస్తు దోషాలు ఉండడమే. ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టయితే శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారు శివలింగ బీజాలని పొడి చేసి రోజు ఉదయం రాత్రి వేళల్లో పాలల్లో కలుపుకొని సేవిస్తుండాలి. వీటిలో నలుపు రంగువి తెలుపు రంగువి రెండు రకాలు ఉంటాయి. నలుపు రంగు శివలింగ బీజాలని పురుషులు, తెలుపు రంగు శివలింగ బీజాలని స్త్రీలు ఉపయోగిస్తారు. నిజానికి ఎవరు వేటిని ఉపయోగించినా పర్లేదు, కానీ నలుపు రంగు శివలింగ బీజాలని పురుషులు, తెలుపు రంగు శివ బీజాలని స్త్రీలు వినియోగిస్తే త్వరగా ఫలితం కలుగుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. శంఖ పుష్పాలతో మాలను అల్లి పరమేశ్వరుడికి అలంకరించి పూజించాలి. ఇలా ఆచరించినట్టయితే సంకల్ప సిద్ధిలో ఎదురవుతున్న ఆటంకాలు దూరమవుతాయి. సర్వే జన సుఖినోభవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖా గణితంలో మీకు అందరికీ తెలుసు, రేఖా గణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి. అంతే, దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్
మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవ్వరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.